హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టులో చాలా కీలక వాదనలు జరగబోతున్నాయి. మరి మార్నింగ్ సెషన్లోనే పార్టీ హెడ్ కేసెస్ లిస్ట్లో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు వస్తుంది. లిస్ట్ అయింది. ఆ విధంగా సుమారు 13 కేసుల వరకు దీని మీద పిటిషనర్స్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే చాలా వరకు 50% ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కీలకంగా జరిగాయి. తదుపరి ఇంకొద్ది రోజుల్లో ఈ విధంగా త్వరగా మరి వాదనలకి అవకాశం ఇస్తున్నారు కొత్త జడ్జి గారు. ఇవి తొందరలోనే ఈ వాదనలన్నీ పూర్తయి నెక్స్ట్ జిఏడి అడ్వకేట్ అండ్ మరి ఏపీపీఎస్సీ కౌన్సిల్ కూడా మరి అడ్వకేట్ జనరల్ గారు జిఏడి తరపున మరి ఏపీపీఎస్సీ లీగల్ కౌన్సిలర్ ఏపీపీఎస్సీ తరపున తమ ప్రతివాదనలు వినిపిస్తారు. అంటే వాళ్ళ రెస్పాండెంట్స్ కనుక వాదనలు పిటిషనర్స్ తరపున ఈ అడ్వకేట్స్ అందరూ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు వినిపిస్తారు. వినిపించాక ముఖ్యంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అడిక్వసీ ఉన్నప్పటికీ ఉమెన్కి మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్లో కూడా 13(1)3% కాకుండా మళ్ళీ 33% కేటాయించడం, ఆ విధంగా 50% అబోవ్ రిజర్వేషన్స్ ఉమెన్కి కేటాయించబడడం ఇది అన్యాయం. దీనివలన జనరల్ అభ్యర్థులకి ఇతర సోషల్ రిజర్వేషన్స్ వాళ్ళకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అని చెప్పి మరి పిటిషనర్స్ తరపున వాదనలు ఏవైతే వినిపిస్తున్నారో అవన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం సెప్టెంబర్ నెలాఖరు కానీ అక్టోబర్ నాటికి కానీ ఏదైనా ఒక తీర్పు అనేది వెలువడడానికి అవకాశం ఉంది. మరి స్టే ఇవ్వడానికి అయితే జడ్జి గారు నిరాకరించారు. విజయ్ కుమార్ సార్ అడిగినప్పుడు కూడా మరి మొన్న ఆయన నిరాకరించడం జరిగింది. ఇంకా తుది తీర్పు వచ్చే దశలో 50% వాదనలు ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయిన ఈ సందర్భంలో స్టే కన్నా మీకు తుది తీర్పు ఇవ్వడమే మేలు. అంతవరకు రిజల్ట్ అనేది పబ్లికేషన్ జరగదు అని చెప్పి జడ్జి గారు చెప్పడం మనందరికీ తెలిసిందే. కాబట్టి నేటి తీర్పులో మంచిగా నేటి వాదనలు బాగా జరుగుతాయని ఆశిస్తూ సెలవు. జై హింద్. Wish you all the best. Bye. Like, share and subscribe Shyamla channel.